వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఈ ఎండాకాలం వేసవిలోనూ చల్లచల్లంది డ్రింక్ చూపిస్తానండి. డ్రింక్ చూపిస్తాను, మనం తినే పదార్థం కూడా చూపిస్తాను. ఇదైతే గోంద అంటారండి, గోందను. అలాగే బాదాము పలుకులు కూడా అంటారు చాలామంది. ఇదైతే నేను నానబెట్టి ఉంచుకున్నానండి. చూసారు కదా, ఇలా జల్లీలాగా వచ్చింది. నానబెట్టి అయితే ఉంచుకున్నాను. ఇదైతే మనం షుగర్ వేసుకుని తినచ్చు. తర్వాత బెల్లం ఉంటుంది కదా, తాటి బెల్లం, అది కూడా వేసుకొని తినచ్చు. ఎలాగైనా తినొచ్చు అనమాట. ఇది కూడా సేమ్ పాలగుండ అంటారండి. దీన్ని పాల పలుకులు అంటారు, కాకపోతే దీన్ని గోంద అంటారు. ఇది పాలగుండ అంటారండి. ఇదైతే పాలల్లో వేసుకొని తినొచ్చు. తర్వాత ఇలాగా మనం ఇలా వాటర్లో కూడా వేసుకొని తాగొచ్చు అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా తాగాలి ఇదేని. ఇందులో పంచదార వేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ఇప్పుడు కొంచెం హనీ వేసుకొని తింటానన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా చల్లదనానికి అండి, మనం బాడీలో కూలింగ్ కోసం. ఎండాకాలం కదా, ఈ వేసవకాలంలోనూ కూలింగ్ అవునందుకు నేనైతే ఇవి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటానో మీకు చూపిస్తాను. ప్రాసెస్ అంతా చూడండి. చూసారు కదా, ఇందులో అయితే నేను పంచదార వేసుకున్నాను. నేను ఎక్కువ వేసుకోలేదండి, 1 స్పూనే వేసుకున్నాను మీకు చూపించినందుకని. ఇలా వైట్గా వస్తుందండి. ఇది పాలల్లో ఎక్కువ వేసుకొని మరించుకొని తాగుతారంట. నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైం ఇదైతే చూడటం కూడా. నేను కూడా బాడీ చలవ చేస్తుందండి. అలాగే ఇది కూడా నేను ఇది వేసుకున్నాను కదా, మీకు తేనె వేసుకొని తాగుతాను, చూపిస్తాను. నేను పాలగుండ అయితే తాగుతున్నానండి. ఫస్ట్ అయితే నేను చూసారు కదా, ఇది చలవ కోసమే తాగుతున్నాను. అలాగే ఇది కూడా గోందు కూడా, అదే మన బాదాముది కూడా చలవ కోసమే అనమాట. ఎండాకాలం కదా, చాలా హీట్ చేసేస్తుందండి బాడీ. అందుకనేసి నేను ఎక్కువ మందులు వాడుతున్నాను, దానికోసం తింటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఈ 2 తిన్నాను కదండి, ఈ 2 కూడా ఇది తినిన రోజు ఇది తినవసరం లేదండి, తాగవసరం లేదు. ఇది తినలేనప్పుడు ఇది తాగొచ్చు. చలవ అయితే చాలా బాగా చేస్తుంది. మా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.